నమస్తే వెల్కమ్ టు జనభేరి న్యూస్. విజయవాడ నగరపాలక సంస్థ అనుమతితో నగరంలో ఏర్పాటు చేసిన ప్రతి ప్రకటన బోర్డు నిర్దేశిత మీడియా డివైస్ డిస్ప్లే ఫీజులు చెల్లించని అలాగే అనుమతి లేని బోర్డులను తొలగిస్తామని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ స్పష్టం చేశారు. కమిషనర్ ఆదేశాల మేరకు బుధవారం పట్టణ ప్రణాళిక అధికారులు నగరంలోని పలు ప్రాంతాల్లో ఫీజులు చెల్లించని అనధికార హోర్డింగ్లు, బోర్డులను, ఫ్లెక్సీలను తొలగించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరంలో నగరపాలక సంస్థ నుండి అనుమతి పొందిన ప్రకటనల హోర్డింగ్స్ యజమానులు మీడియా డివైస్ డిస్ప్లే ఫీజులు సక్రమంగా చెల్లించాలని, లేకుంటే సదరు బోర్డులను తొలగించి ఫీజుల వసూళ్లకు చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. బుధవారం నగరంలోని పలు ప్రాంతాల్లో పట్టణ ప్రణాళిక అధికారులు, కార్యదర్శులు అనధికార హోర్డింగ్, ఫీజులు చెల్లించని వాటిని తొలగించారన్నారు. అనధికార బోర్డు, హోర్డింగ్స్ నగరంలో ఉండటానికి వీలు లేదని, అటువంటి వాటిని ఎప్పటికప్పుడు తొలగించడానికి పట్టణ ప్రణాళిక అధికారులు స్పెషల్ టీంను అందుబాటులో ఉంచాలని సిటీ ప్లానర్ ని ఆదేశించారు. నగరంలో వార్డు సచివాలయాల వారీగా ప్లానింగ్ కార్యదర్శులు అనధికార ఫీజులు చెల్లించని బోర్డులను గుర్తించి వాటిని తొలగించాలన్నారు. చాలా గట్టి కూడా బాబు కార్లు మన వరకు మన దగ్గర పెడితే తొందరగా బయటపడవచ్చు. अन्य बच्चा डोरा कोई मत कीट पार